విభీషణ శరణాగతి. ఈరోజు ఈ పాఠ్యాంశమును గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు థర్డ్ సెమిస్టర్ పరీక్షలు అయితే ఎవరైతే రాస్తారో వారికి ఉపయోగపడుతుంది. విభీషణ శరణాగతి. విభీషణ శరణాగతి అను పాఠ్యభాగము గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణంలోని యుద్ధకాండము నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగమును 6 భాగములుగా విభజించుకోవచ్చును. అందులో మొదటిది శీర్షిక పరిచయం, రెండవది కవి పరిచయం, మూడవది పాఠ్యభాగ సందర్భము, నాలుగవది పాఠ్యభాగ కథా సారాంశము, ఐదవది సందర్భ సహిత వ్యాఖ్యములు, ఆరవది ఇతరములు. మొదటగా శీర్షిక పరిచయం. విభీషణ శరణాగతి అను పాఠ్యభాగము గోన బుద్ధారెడ్డిచే రచింపబడిన రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుండి గ్రహింపబడినది. రావణుడి నిండు సభలో విభీషణుడు సీతను అపహరించి వేయడం సరైనది కాదు అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. తన సోదరుడు రావణుడు లంక నుండి తరిమివేస్తాడేమోనని విభీషణుడు ప్రాణభయంతో మంత్రులతో ఆకాశంలో శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి శరణు వేడుకొనుటతో విభీషణ శరణాగతి పాఠ్యభాగము ప్రారంభమవుతుంది. రెండవది కవి పరిచయం. విభీషణ శరణాగతి పాఠ్యభాగం. ఈ పాఠ్యాంశమును రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యాంశమును రచించిన కవి గోన బుద్ధారెడ్డి. ఇతడు క్రీస్తు శకం 1210వ సంవత్సరంలో జీవించాడు. రంగనాథ రామాయణము రచన తెలుగులో వెలువడిన రామాయణములలో రంగనాథ రామాయణము మొదటిది. తండ్రి విఠలనాథుడు కోరిక మేరకు రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి రచించారు. ఈ రంగనాథ రామాయణాన్ని జాను తెలుగు కావ్యములో పండితులతో పాటు పామరులకు కూడా సులభంగా అర్థమయ్యేలా రచనలు చేస్తాడు. ఈ రంగనాథ రామాయణంలో 17,290 ద్విపదలతో దీన్ని రంగనాథుడు రాయడం జరిగింది. రంగనాథ రామాయణం ప్రశస్తి, ప్రత్యేకత. గోన బుద్ధారెడ్డి వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూనే లేని విషయాలను కూడా కొన్ని కల్పించి చెప్పాడు. రంగనాథ రామాయణం పాడుకోవడానికి, చదువుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనిలో భావప్రధానమైన శబ్దాలను ఎన్నుకొని వాటిని సన్నివేశ యోగ్యంగా ప్రయోగించాడు బుద్ధారెడ్డి. ఇది రసస్ఫూరకంగా, పదజాలము దృశ్యమయంగా దర్శింపచేసే వర్ణనలు పాత్రల మనోభావ వ్యక్తీకరణలో మనస్సుకు ఆకట్టుకునే ఔచిత్యములతో రంగనాథ రామాయణము కావ్య సౌరభాలను వెదజల్లుతుంది. ఇది అత్యంత
జనాదరణ పొందిన గ్రంథంగా ప్రశస్తిని పొందింది. పాఠ్యభాగ సందర్భము. విభీషణ శరణాగతి అను పాఠ్యభాగమును గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుండి గ్రహింపబడినది. రావణుడు వక్రబుద్ధితో సీతను అపహరించడం సరైనది కాదని తన సోదరుడు విభీషణుడు నిండు సభలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. అన్నను ఆక్షేపిస్తాడు. ఇతని మాటలకు రావణుడు తీవ్రంగా ఆగ్రహిస్తాడు. విభీషణుడిని లంక నుండి తరిమివేయిస్తాడు. విభీషణుడు తన మంత్రులతో కలిసి ఆకాశంలో కనపడి ప్రాణభయంతో శ్రీరామచంద్రుడిని శరణు వేడుతాడు. ఈ పాఠ్య భాగము ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. పాఠ్యభాగ కథా సారాంశం. విభీషణుడు మంత్రులతో కలిసి ఆకాశంలోకి ఎగిరి వచ్చాడు. వారిని చూసి వానరులు ఆశ్చర్యంతో తలలు ఎత్తి చూశారు. అప్పుడు సుగ్రీవుడు వానరులతో, వానరులారా, ఇలా వస్తున్న రాక్షసుడిని చూడండి. వాడు మహాపరాక్రమవంతుడు. పర్వతమంతా ఆకారంతో ఉన్నాడు. ధనస్సు వంటి ఆయుధాలు ధరించాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు. జంకు లేకుండా ఇటు వస్తున్నాడు అన్నాడు. సుగ్రీవుని మాట వినగానే వానరులు పర్వతాలు, వృక్షాలు చేతపట్టుకొని, సుగ్రీవా, మమ్మల్ని పంపండి, యుద్ధంలో రాక్షసుని అలవకగా చంపివేస్తాం అన్నారు. విభీషణుడు శ్రీరామచంద్రుని ప్రార్థించుట. రెండవ అంశం. వానరుల మాటలు విని విభీషణుడు, ఓ వానరులారా, నేను మీవాడిని, తొందరపడకండి. నేను రావణుణ్ణి తమ్ముడిని, రాక్షసాధిపతిని. నేను పాపం లేని మనసు కలవాడిని. శరణు కోరి రాముడిని చూడ్డానికి లంక నుండి వచ్చిన వాడిని. నేను రావణుడితో రాముని భార్య సీతను ఇచ్చివేయమని చాలా రకాలుగా చెప్పాను. అప్పుడు నా మాటకు మా అన్న రావణుడు కోపించి తన సభ నుండి నన్ను గెంటివేశాడు. అంతటితో ఊరుకోక తన లంకలో నేను ఉంటే చంపుతానని బెదిరించాడు. నేను లంక నుండి బయటకు వచ్చి రామచంద్రుణ్ణి చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. నేను మోసగాడిని కాదు, కల్మషం లేనివాడిని. నాలో కపటం లేదు. అభయం కోరి వచ్చిన నాకు మీరు రామచంద్రునిచే అభయం ఇప్పించండి అని ప్రార్థిస్తాడు. మూడవ అంశం. సుగ్రీవుడు రామునితో రాక్షసుల మోసాలకు పుట్టినిల్లు అని తెలుపుట.
విభీషణుడు మాటలు విని సుగ్రీవుడు రాముడి దగ్గరకు వెళ్ళి వినయంగా ఇలా విన్నవించాడు. ఓ రామా, రావణునిపై కోపించి అతనితో వాదం వచ్చి ఒకడు వచ్చాడు, సైన్యంతో ఆకాశంలో ఉన్నాడు, తన మనసును మీపై ఉంచాడు, రావణుని తమ్ముడిని అంటున్నాడు, నిర్మలంగా మాట్లాడుతున్నాడు, అభయం కోరి సంతోషంగా మాట్లాడుతున్నాడు. మరి మీ దయ ఎలాగుందో? నాకైతే వీడిని నమ్మరాదు అనిపిస్తుంది. రాక్షసులు మోసానికి పుట్టినిల్లులు. రాక్షసరాజు తమ్ముడు ఎందుకు ఈ లంకకు వస్తాడు? ఈ నీచుడిని చంపాలి అని సుగ్రీవుడు రామునితో అన్నాడు. 4వ అంశం ఆంజనేయుని అభిప్రాయం. ఆ సమయంలో హనుమంతుడు వినయంగా రామునితో ఇలా చెప్పాడు. రాక్షస రాజు రావణుడు పెద్ద కోపంతో సభ నుండి తనను తరిమి వేశాడనే మాటలు ఇతడు చెప్పాడు. ఓ ప్రభు, ఈ మాట నిజమే అయి ఉంటుంది. ఇతడు మన కోసం ఉచితమైన మాటలు సభలో మాట్లాడితే ఇతడిని బయటకు గెంటివేస్తే ఇతడు లంకను విడిచి రావడం అనేది జరిగి ఉండవచ్చును. అది మోసం కాదు రామా, ఇతడిని సందేహింపవద్దు. మోసపు మనస్సులు కలవారు ఏ విధంగా ఉన్నా వారి మోసం ఇట్టే తెలుస్తుంది. ఇతడి మాటలలో ఏ మాట చూచినా కృత్రిమంగా అనిపించటం లేదు. అశుభం మాట్లాడకూడదు. శ్రీరామ, ఇతడు రాక్షసుల రహస్యాలు తెలిసినవాడు. ఇతడు మన పక్షంలో ఉండడం చక్కని నీతి. నన్ను ఇంద్రజిత్తు పట్టి బంధించి అనేక బాధలతో బాధించడం చూసి ఇతడు నా కోసం అనేక హితవాక్యాలు పలికాడు. ఇతడి మన ప్రవృత్తి నాకు కొంచెం తెలుసు అన్నాడు. 5వ అంశం శ్రీరామచంద్రుని నిశ్చయం. శ్రీరామచంద్రుడు హనుమంతుడి మాటలు విని శ్రీరాముని మనసుకు నచ్చాయి. రాముడు సుగ్రీవునితో ఇలా చెప్పాడు. సుగ్రీవా, ఇతడికి శరణం ఇవ్వడం మంచిదా చెడ్డదా అని తర్కించడం ఎందుకు? శరణన్న శత్రువును సైతం రక్షించడం ధర్మ మార్గము, రాజధర్మము కూడా. ఒక పావురాన్ని డేగ తరుముకొని రాగా బెదిరిపోయి పావురము శిబి మాటున దాగింది. అప్పుడు డేగ అడిగితే శిబి తన శరీరాన్ని కోసి ఇచ్చి ఆ పావురాన్ని రక్షించాడు. అపకీర్తి పొందకుండా ఆపదలో ఉన్నవాడిపై దయ చూపిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. ఈ విభీషణుడే కాదు, గర్వముతో చెలరేగిన రావణుడు సైతం తన గర్వమును విడిచి శరణు అంటే నేను అతడిని కూడా రక్షిస్తాను.
ఇది మా వంశ మర్యాద. సుగ్రీవా, నేను అభయం ఇచ్చాను. నీవు వెళ్ళి భయంతో ఉన్న విభీషణుడిని తీసుకొని రా అని రాముడు పలుకుతాడు. ఆ మాటలు విని సుగ్రీవుడు ఆ రాముని దయకు మెచ్చి, రామా, శత్రువు తమ్ముడు వచ్చి శరణు కోరితే అతన్ని రక్షించడం అనేది నీకే చెల్లింది. ఇతర క్షత్రియులకు ఇది శక్యము కాదు అని పొగిడి, సుగ్రీవుడు తన సేనతో ఆకాశానికి ఎగిరి, విభీషణ, నీకు శ్రీరాముడు అభయం ఇచ్చాడు, నమ్ము, నాతో రా అని విభీషణుణ్ణి కౌగులించుకొని తీసుకువచ్చి సంతోషంతో శ్రీరాముడిని అతడికి చూపించాడు. విభీషణుడు ఆనందించి శ్రీరామునికి సాష్టాంగ నమస్కారము చేసి ఇలా రాముని స్తోత్రము చేశాడు. విభీషణుడు శ్రీరామచంద్రుని స్తుతించుట. శ్రీరామ, నిత్య కళ్యాణ లోక రక్షణ మహావీర, సర్వలోకాలను పవిత్రము చేసేవాడా, గొప్ప దయ కలవాడా, నీవే లోకకర్తవు, నీవే యాగభోక్తవు, త్రిమూర్తులు నీవే, క్షరము అక్షరము నీవే, ముల్లోకములచే నమస్కరింపబడేవాడవవు నీవే. దేవాదిదేవా, నాకు అభయమును ఇమ్ము. శతకోటి సూర్యతేజ, నీకు జయము. 1000 నోళ్ళు గల ఆదిశేషువు సైతం నిన్ను స్తుతింపలేడు. బ్రహ్మ కూడా నిన్ను కొనియాడలేడు. నేను రాక్షసుడిని. రాజా, నన్ను రక్షించు. రావణుడిని చంపు. అందరికీ శరణను ఇచ్చే నిన్ను నేను చేరాను. విభీషణుని స్తోత్రాన్ని విని రాముడు విభీషణుడిని తన దయా సముద్రములో ఓలార్చి ఇలా అన్నాడు. ఓ విభీషణ, నా మాట నమ్ము. నీవు రావణుని తమ్ముడవు కావు, నీవు నాకే తమ్ముడవు. నిన్ను లక్ష్మణుని కంటే తేడా లేని వాడిగా నా మనసులో స్వీకరించాను అని రాముడు విభీషణుడిని ఆదరించి స్నేహంతో విభీషణుణ్ణి చెయ్యి పట్టుకొని సముద్రము దగ్గరకు తీసుకువెళ్ళి, ఓ విభీషణ, రావణుడి భార్య అతడి సైన్యాన్ని గూర్చి నాకు నిజం చెప్పు అని అడిగాడు. విభీషణుడు రామునికి నమస్కరించి ఇలా చెప్పాడు. మరొక అంశం సందర్భ సహిత వాక్యములు. దీనిలో మొదటిది మము పంపు సుగ్రీవా, మము పంపుదేవా, సమరంబులో దైత్యు జంపెద మనగా. ఈ పద్యపాదము గోన బుద్ధారెడ్డిచే రచింపబడిన రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుండి విభీషణ శరణాగతి అను పాఠ్యభాగము గ్రహించబడినది. సందర్భము:
రావణుడు లంక నుండి తరిమివేయగా విభీషణుడు తన మంత్రులతో శ్రీరాముని శరణు కోరడానికి వచ్చి ఆకాశ వీధిలో ఉన్నాడు. సుగ్రీవుడు వారిని చూసి అతడు రాక్షసుడని వానరులతో చెప్పాడు. అప్పుడు వానరులు పర్వతాలు వృక్షాలు చేతిలో ధరించి తమను విభీషణుడిపై యుద్ధానికి పంపమని సుగ్రీవుడితో చెప్పిన సందర్భంలోనిది. వివరణ: ఓ సుగ్రీవా, మమ్మల్ని ఆ రాక్షసుడి మీదికి పంపండి. మేము వాడితో యుద్ధం చేసి వాడిని చంపుతాము అని వానరులు తమ రాజైన సుగ్రీవుడితో చెప్పారు. రెండవ సందర్భ వాక్యము: మీ వాడనిటు సంభ్రమింపక వలదు. కవి పరిచయం: గోన బుద్ధారెడ్డిచే రచింపబడిన రంగనాథ రామాయణంలోని విభీషణ శరణాగతి అను పాఠ్యభాగంలోనిది. సందర్భం: ఆకాశ మార్గంలో ఉన్న విభీషణుడిని అతని మంత్రులను సుగ్రీవుడు చూచి వానరులను హెచ్చరించాడు. వానరులు వృక్షాలు పర్వతాలు చేతిలో ధరించి తాము రాక్షసుడిని యుద్ధంలో చంపుతామని సుగ్రీవుడితో అన్నారు. ఆ మాటలు విన్న విభీషణుడు తాను వారి పక్షం వాడినని తొందరపడవద్దని వానరులతో అన్న సందర్భంలోనిది. వివరణ: ఓ వానరులారా, నేను మీ వాడిని, తొందరపడకండి. నేను రాముని శరణు కోరి వచ్చాను అని విభీషణుడు వానరులతో చెప్పాడు. మూడవ సందర్భ వాక్యము: మిప్పింపుడి అవనీసు చేత. కవి పరిచయము ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. సందర్భము: తనపై యుద్ధానికి సిద్ధపడుతున్న వానరులతో విభీషణుడు తన వృత్తాంతాన్ని చెప్పి తనకు శ్రీరాముని నుండి శరణము ఇప్పించమని, తాను భయంతో ఉన్నానని, తాను మోసగాడను కానని విభీషణుడు వానరులతో చెప్పిన సందర్భంలోనిది. వివరణ: భయంతో ఉన్న నాకు మీరు సంతోషంగా శ్రీరాముని చేత అభయమును ఇప్పించండి అని విభీషణుడు వానరులను ప్రార్థించాడు. నాలుగవది: నాకు చూడంగా వీని నమ్మంగరాదు. కవి పరిచయము ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. సందర్భము: విభీషణుడు మంత్రులతో ఆకాశ మార్గంలో వచ్చి వానరులతో తన వృత్తాంతాన్ని చెప్పాడు. రాముని శరణు కోరి తాను వచ్చానన్నాడు. అప్పుడు సుగ్రీవుడు రాముని దగ్గరకు వెళ్ళి విభీషణుడి విషయాన్ని చెప్పాడు. విభీషణుడి మాటలను నమ్మకూడదని తనకనిపిస్తుందని సుగ్రీవుడు రామునికి చెప్పిన సందర్భంలోనిది. భావం: నాకు చూస్తే విభీషణుడిని నమ్మకూడదని తోస్తుంది అని సుగ్రీవుడు రామునితో చెప్పాడు. ఐదవ సందర్భ వాక్యం: కపటంబునకు పుట్టినిల్లు అరయ రాక్షసులు. కవి పరిచయము ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. సందర్భము: విభీషణుడు తాను రాముని శరణు కోరి వచ్చానని,
తనకు రామునిచే అభయమును ఇప్పించమని వానరులను కోరాడు. సుగ్రీవుడు రాముని దగ్గరకు వెళ్ళి విభీషణుడి గురించి చెప్పి విభీషణుడిని నమ్మకూడదని తనకు అనిపిస్తుందన్నాడు. ఎందుకంటే రాక్షసులు మోసానికి జన్మస్థానమైన వారని సుగ్రీవుడు రామునికి చెప్పిన సందర్భములోనిది. భావము: రాజా, మోసానికి రాక్షసులు జన్మస్థానాలు. మోసానికి నిలయమైన వారిలో రాక్షసులను మించిన వారు లేరని సుగ్రీవుడు రామునికి చెప్పాడు. 6వ సందర్భ వాక్యము: శరణని వచ్చిన శత్రువునైన పరికింపగ రాచపడి రక్షింప. కవి పరిచయము: ఈ వాక్యాలు, ఈ పద్య పాదాలు గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణంలోని విభీషణ శరణాగతి అను పాఠ్యభాగంలో ఉంది. సందర్భం: హనుమంతుడు రామునికి చెప్పాడు. రాముడికి హనుమ మాటలు నచ్చాయి. అప్పుడు శరణు కోరి వచ్చిన శత్రువునైనా రక్షించడం రాజధర్మమని రాముడు సుగ్రీవునితో చెప్పిన సందర్భములోనివి ఈ మాటలు. వివరణ: శరణు అని వచ్చి ఆశ్రయించిన శత్రువును సైతం రక్షించడం రాజధర్మమని శ్రీరాముడు సుగ్రీవునకు చెప్పి విభీషణునికి అభయమును తాను ఇస్తానని తన నిశ్చయాన్ని తెలిపాడు. చివరగా, నమ్ము విభూషణ, నా కేశవైది తమ్ముడవా, నాకు తమ్ముడవింతే. కవి పరిచయము: ఈ పద్య పాదాలు గోన బుద్ధారెడ్డిచే రచింపబడిన రంగనాథ రామాయణంలోని విభీషణ శరణాగతి అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: శ్రీరాముడు తనను శరణు కోరి వచ్చిన విభీషణుడికి శరణమిచ్చాడు. విభీషణుడు శ్రీరాముని స్తుతించాడు. అప్పుడు ఆ శ్రీరాముడు నాటి నుండి విభీషణుడు రావణునికి తమ్ముడు కాదని, తనకే తమ్ముడని విభీషణుడితో చెప్పిన సందర్భంలోనిది. వివరణ: విభీషణ, నా మాట నమ్ము. నీవు నేటి నుండి రావణునికి తమ్ముడవు కావు, నాకే తమ్ముడవు అని రాముడు విభీషణునికి శరణమిచ్చి అతడిని తన పక్షంలో చేర్చుకున్నాడు. దీనిలో ఉన్నటువంటి అలంకారాలు మనం ఇక్కడ చూద్దాము. పరమాత్ముడవు నీవా, పరమంబు నీవా, పరమ విద్యయు నీవా, పరికింపనెందు, భువన కర్తవు నీవా, భువనంబు నీవా, భువన హర్తవు నీవు, భువనైక వీరా. ఈ పద్యపాదములలో మనకు ఉల్లేఖాలంకారం కనబడుతుంది. లక్షణము: పెక్కు ధర్మములు గల వస్తువును ఆయా ధర్మములను అనుసరించి అనేక రీతులుగా ఉల్లేఖించుటను ఉల్లేఖాలంకారం అంటారు. సమన్వయము: ఇక్కడ విభీషణుడు శ్రీరాముని పరమాత్మనిగాను
పరమముగాను, పరమ విద్యగాను, భువనకర్తగాను, భువనముగాను, భువన హర్తగాను వేరువేరుగా చెప్పుటచే దీనిని ఉల్లేఖాలంకారం అంటారు. మరొకటి, చంద్రార్కులును నీవ, జలధులు నీవ, ఇంద్రాదులును నీవ, ఇలయును నీవ, శబ్దార్థములు నీవ, శబ్దములు నీవ, శబ్దముల్ భేదించు శ్రవణముల్ నీవా. ఈ పద్య పాదాలలో కూడా ఉల్లేఖాలంకారం కనిపిస్తుంది. ఉల్లేఖాలంకారం లక్షణం ఏంటంటే, పెక్కు ధర్మములు గల వస్తువును ఆయా ధర్మములను అనుసరించి అనేక రీతులుగా ఉల్లేఖించుటను ఉల్లేఖాలంకారం అంటారు. సమన్వయము. ఇక్కడ విభీషణుడు ఒక్క శ్రీరాముడివేనే వేరువేరుగా అనగా చంద్ర సూర్యులుగా, జలధులుగా, ఇంద్రాదులుగా, ఇలగా, శబ్దార్థములుగా, శబ్దములుగా, శ్రవణములుగా చెప్పాడు. కాబట్టి ఇది ఉల్లేఖాలంకారం అవుతుంది. చివరగా, అతని కృపంబు నిధిలోన మనుజేశ్వరుండు క్రమ్మర ఓలలార్చి. ఈ పద్యపాదములో మనం చూసినట్టయితే రూపకాలంకారం కనపడుతుంది. రూపకాలంకార లక్షణము ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడమే రూపకాలంకారం అంటారు. దీని సమన్వయము. ఈ పద్యపాదంలో కృపాంబునిధి అనే దానిలో కృప అనగా దయ అనేది ఉపమేయం, అంబునిధి అనగా సముద్రము, ఇది ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన కృపలో అంబునిధి అనే సముద్ర ధర్మాన్ని ఆరోపించడం జరిగింది. కృప, అంబునిధి అనేవి వేరువేరు అయినా ఈ రెండింటికి భేదము లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారము అవుతుంది. ధన్యవాదములు.